ఎక్కడున్నాడో నాకేం తెలుసు. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలు నీ గదవా. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? ఎర్రబాబు అంటుంటాను కదా నా ఫ్రెండ్ ఒకడు. ఆడొక అమ్మాయితో జంప్ జిలని అంట. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఇంతకే పిల్ల బాగుంటుందా? కొన్నాళ్ళకి మనవరాలు పుట్టాక అరటిగలలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. ఒక అందమైన అమ్మాయిని చూశాను రా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరు వదిలి వెళ్ళను. కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. ఏవండి నువ్వు నడుము చూపించి పడగొడుతున్నావు. నా గురించి నా లవ్ గురించి ఆలోచించు. అత్తాయ్, మనకి ఎంతమంది ఆడకూతుర్లు? ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. అక్కకి బాబుకి సాయం చేసింది వాడే. ఎప్పుడు నాన్న 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 అనే బల్లు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా. నువ్వు అను, నేను ఇప్పుడే తలకెట్టేస్తాను. మొహం చూపించి మాట్లాడు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నేను వదలను. లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్? ప్రేమిచ్చే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను. కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి.